లేని వారు ఎవరు ఇక్కడ అసలు? అన్ని జాతుల వారు ఒక రకంగా చెప్పాలంటే మినీ భారతదేశం. ఇట్లాంటి హైదరాబాద్ మహానగరంలో మేము మొదటి నుంచి చెప్తూ వచ్చింది అది 400 సంవత్సరాల పైచిలుకు చరిత్ర కలిగిన హైదరాబాద్ మహానగరం ఈరోజు మన తెలంగాణ రాష్ట్రానికి ఇదివరకు పూర్వం ఉన్న సమైక్యాంధ్రప్రదేశ్ కూడా ఆర్థికంగా ఎకనామిక్ బ్యాక్ బోన్ గా ఎకనామిక్ ఇంజన్ గా పనిచేసింది హైదరాబాద్ మహానగరం. అట్లాంటి హైదరాబాద్ మహానగరాన్ని మెడకాయ మీద తలకాయ ఉన్నవాడు ఎవడైనా చెడగొట్టుకుంటాడా అని కూడా మేము చాలాసార్లు చెప్పాం. ఎవరైనా కూడా ఇక్కడ ఒక మహానగరం ఎదగడానికి, ఒక మహానగరం సృష్టించబడడానికి సమయం పడుతుంది. ఆ హైదరాబాద్ లాంటి మహానగరాన్ని నేను పేరు చెప్పాను కానీ మీకు తెలుసు, కొంతమంది మేమే కట్టామని చెప్పుకుంటారు. నేను పేర్లొద్దు కానీ ఆయనకేమో 65 ఏళ్ళు, హైదరాబాద్ 425 ఏళ్ళు. ఎవరిని కట్టారని పక్కన పెడితే ఈరోజు మన డెవలప్మెంట్ ఎట్లా ఉంటుందనే దానికి ఒక ఉదాహరణ. ఇప్పుడు కృష్ణారావు గారు ఒక విషయం చెప్పారు, మంచినీళ్ళ సమస్య ఈ హైదరాబాద్లో ఈసారి తీవ్రంగా ఉంది. వాస్తవం. మరి 425 సంవత్సరాలు కలిగిన చరిత్ర కలిగిన నగరం, ఈరోజు 1 కోటి జనాభా మన నగరం, ఇంత పెద్ద నగరం, ఇన్ని వైవిధ్యతల మధ్యన ఇన్ని విభిన్న జాతులు, ఇన్ని విభిన్న రకాల వ్యక్తులు, మతాలు అన్నిటికీ నెలవు మన హైదరాబాద్. మరి ఒక్కసారి మీరు ఆలోచించాలని కోరుతాం, ఇంత చరిత్ర కలిగిన నగరానికి భారతదేశం వచ్చి దేశానికి స్వతంత్రం వచ్చి 65 సంవత్సరాలు పైచి గడిచిపోయింది. ఇప్పటి వరకు ఎప్పుడో నిజాం కట్టిన 2 చెరువులు తప్ప, ఒక ఉస్మాన్ సాగర్, ఒక హిమాయత్ సాగర్ తప్ప, కనీసం భారతదేశానికి స్వాతంత్రం వచ్చిన తర్వాత ఒక జంట నగరాల కోసం, తాగునీటి అవసరాల కోసం ఒక చెరువునో ఒక సరస్సునో తవ్వించాలనే ఆలోచన ఏ ప్రభుత్వం చేసిందా? కనీసం ప్రభుత్వాలు హైటెక్ సిటీలు కట్టామని చెప్పుకునే వాళ్ళు కింద మోరీలు కట్టినా మర్చిపోయారు, అది వేరే విషయం ఉంటుంది. కానీ కనీసం ప్రజల కనీస అవసరాలు, తాగునీరు, కరెంటు, రోడ్లు, విద్యుత్తు, ఇలాంటి ఆలోచనలు కూడా కనీసంగా చేయకపోవడం అనేది ఏ రకమైన పరిపాలన దయచేసి మీరు ఆలోచించాలని కోరుతాము. అందుకే మన ముఖ్యమంత్రి గారు ఈసారి అనుకోని పరిస్థితులు 30 సంవత్సరాల్లో మొట్టమొదటిసారిగా గండిపేట చెరువు ఎండిపోయింది. మీరు అక్కడ పోయి చూస్తే పూర్తి స్థాయిలో నీరు అడుగంటిపోయిన పరిస్థితి. పక్కన ఉస్మాన్ సాగర్ కానీ హిమాయత్ సాగర్ కాదు, పూర్తిగా ఎండిపోయిన పరిస్థితి. అదే రకంగా జంట నగరాలకు నీళ్ళు ఇచ్చే సింగూరు కానీ మంజీరా కానీ ఇవి కూడా ఎండిపోయిన పరిస్థితి. హైదరాబాద్ కనీసం ఈరోజు నిజంగా చెప్పాలంటే మనం ఒకవేళ ఈ గోదావరి జలాల ప్రాజెక్టును, అదే రకంగా కృష్ణా జలాల ప్రాజెక్టు, కృష్ణా ఫేజ్ 3ని కనుక పూర్తి చేయకపోయింటే ఈ పాటికి హైదరాబాద్లో మంచినీళ్ళ కోసం నిజంగా కొట్టుకునే పరిస్థితి ఉంది. మాట ఎందుకు చెప్తా ఉన్నా అంటే మనకి ఇంత పెద్ద నగరం, ఇంత బ్రహ్మాండమైన అనుకూలతలు, భౌగోళిక అనుకూలతలు, వాతావరణ అనుకూలతలు, ఎన్నో రకాల అనుకూలతలు ఉన్న నగరం, ఎదిగే అవకాశాలు సంపూర్ణంగా ఉన్న నగరం. భవిష్యత్తులో 1 కోటి జనాభా 5 కోట్లకో 10 కోట్లకో ఈ నగర జనాభా చేరుకుంటుందని తెలిసి కూడా ప్లానింగ్ లేకపోవడం వల్ల, ప్రణాళికబద్ధంగా పని చేయకపోవడం వల్ల ఈరోజు ఈ పరిస్థితి మనకు వచ్చింది. అందుకే గౌరవ ముఖ్యమంత్రి గారి ఆలోచన ఒకటే, హైదరాబాద్ ఉత్తరం వైపున అదేవిధంగా దక్షిణం వైపున 2 రిజర్వాయర్లు కట్టాలని 30 TMCల సామర్థ్యంతో. అంటే అల్టిమేట్ గా హైదరాబాద్ జనాభా 10 కోట్లకు చేరుకున్నా తప్పకుండా 10 కోట్ల జనాభా అవసరాలను కూడా తీర్చే విధంగా 2 రిజర్వాయర్లను కూడా తొందరలో ప్రారంభించబోతామని తెలియజేస్తున్నాను. అదే రకంగా భవిష్యత్ తరాలకు ఈరోజు నిజంగా చెప్పాలంటే ఒక రకంగా దౌర్భాగ్యం, కరెంటు కోతలు లేకుండా చేసామని కూడా అదేదో గొప్ప పనిలాగా ప్రభుత్వాలు చెప్పుకునే పరిస్థితి రావడమే దౌర్భాగ్యం. నిజంగా చెప్పాలి, ఈరోజు ప్రభుత్వానికి, ప్రభుత్వంలో ఉన్న మంత్రులకి మేము కరెంటు కోతలు లేకుండా మీకు నిర్విఘ్నంగా కరెంట్ అందించగలిగాం. మీరందరూ అమెరికాలు చూశారు, వేరే ఎదిగిన దేశాలు చూశారు. అక్కడ కనీసం కరెంటు పోవడం అనే సమస్య లేదు, పొరపాటు కూడా కరెంటు పోతే పెద్ద వార్త, మన దగ్గర కరెంటు ఉంటే వార్త ఎండాకాలం. అయితే మన పాలకులు ఇదివరకు పరిపాలించిన వాళ్ళు ఎంత గొప్ప వాళ్ళని చెప్పడానికి మాట చెప్తా ఉన్నాం. గతంలో కనీసం ఇలాంటి ఇంత గొప్ప మహానగరానికి, ఇంతమంది ఇక్కడ ఉండే మహానగరానికి డెడికేటెడ్ పవర్ స్టేషన్ కూడా ఏర్పాటు చేయాలని ఆలోచన కూడా చేయలేదు. ఈరోజు మన ముఖ్యమంత్రి గారు ప్లాన్ చేస్తా ఉన్నారు. హైదరాబాద్ మహానగరంలో రెప్పపాటు కూడా కరెంటు పోకుండా ఉండడానికి ఒక ఐలాండ్ పవర్ సబ్ స్టేషన్ కూడా తొందరలో 2000 కోట్ల రూపాయల ఖర్చుతో మనం ఏర్పాటు చేసుకోబోతాం. హైదరాబాద్ చుట్టూ ఈరోజు ఎట్లా అయితే మనకు ఒక రింగ్ రోడ్డు ఉన్నదో, ఆ రింగ్ రోడ్డు మాదిరిగానే ఒక 400 kV రింగ్ మెయిన్ వేసుకొని మొత్తం హైదరాబాద్ చుట్టుండే 4 వైపులా 4 బ్రహ్మాండమైన 440 kV సబ్ స్టేషన్ నిర్మాణం చేసుకుని డిస్ట్రిబ్యూటెడ్ పవర్ మోడల్, అంటే ఒక సబ్ స్టేషన్ ఫెయిల్ అయినా మరో 3 పనిచేసే విధంగా ఎక్కడా కూడా హైదరాబాద్ లో 1 సెకండ్ కూడా కరెంటు పోకుండా చూసుకునే బాధ్యత కూడా తెలంగాణ ప్రభుత్వం బృహత్తరమైన కార్యక్రమానికి కూడా శ్రీకారం చుట్టిందని చెప్పి కూడా తెలియజేస్తా ఉన్నాం. దాంతో పాటుగా రోడ్లు, రాజులు ఉండేది చాలా మంది కొంపల్లిలో, మేడ్చల్లో చాలా మంది ఉంటారు నాకు తెలుసు. మరి తమాషా ఏంటంటే నేను నా కాన్స్టిట్యూన్సీకి వెళ్ళాలంటే కూడా నేను కొంపల్లి, మేడ్చల్ మీదుగా కూడా చాలాసార్లు వెళ్తా ఉంటాను.
నేను సిరిసిల్ల నుంచి కొంపల్లి దాకా గంటలో వచ్చేస్తాను. మేము కొంపల్లి నుంచి బంజారా హిల్స్ రావాలంటే గంటన్నర. ఇది పరిస్థితి ఈరోజు హైదరాబాద్. ఇటువైపు చూసినా అదే పరిస్థితి. మీరు వరంగల్ నుంచి ఉప్పల్ దాకా నేరుగా హ్యాపీగా 1.5 hours వచ్చేయచ్చు. ఉప్పల్ నుంచి మళ్ళీ మీరు ఎక్కడ పోవాలో అక్కడికి పోవాలంటే మళ్ళీ 1 గంట. అంటే బయట నుంచి పొలిమేర దాకా ఎంత టైం పడుతుందో పొలిమేర నుంచి సిటీలోకి రావడానికి మళ్ళీ అంత సమయం పట్టే పరిస్థితి ఈరోజు. అన్ని వైపు, ఈ వైపు ఆ వైపు కాదు. మీరు షామీర్పేట వైపు వెళ్తే అల్వాల్ దాకా బాగానే ఉన్నది. ఎక్కడి నుంచి వచ్చిన అల్వాల్ నుంచి మళ్ళీ ట్రాఫిక్ మళ్ళీ లోపలికి వచ్చేదానికి మళ్ళీ అందరి తలప్రాణం లోపలికి వచ్చే పరిస్థితి. అందుకే ముఖ్యమంత్రి గారు ఆలోచిస్తుంది ఒకటి, ఉన్న జంక్షన్లను ఇంప్రూవ్ చేసుకోవడంతో పాటుగా ఈరోజు కేబీఆర్ పార్క్ ఉన్నది, జూబ్లీహిల్స్ చెక్ పోస్ట్ ఉన్నది, ఇలా మొత్తం ఒక 54 జంక్షన్లు ఉన్నాయి. ఈ ముఖ్యమైన జంక్షన్లను సిగ్నల్లు అనేవి అడ్డు రాకుండా సీమ్లెస్ ట్రాఫిక్ ఫ్లో కోసం జంక్షన్ల ఇంప్రూవ్మెంట్ పేరిట ఇప్పటికే 18 ఫ్లైఓవర్లకు 2,700 కోట్ల రూపాయలతో టెండర్లు పిలిచాం. ఎల్లుండి ఒక 3 ప్రారంభోత్సవం కూడా చేస్తామని చెప్పి కూడా మీకు తెలియజేస్తా ఉన్నాం. దాంతో పాటుగా మనకి ఈరోజు ఒక పివి నరసింహారావు ఎక్స్ప్రెస్ వే మాత్రమే ఉంది. మనకు ఒకటే. అది కూడా ఎందుకు పెట్టారు? ఎవరైనా శంషాబాద్కి వెళ్ళాలంటే వేగంగా వెళ్ళడానికి కట్టారు. అది అంతర్జాతీయ విమానాశ్రయాలకు పోవడానికి కానీ కొన్ని దేశీయ విమానాల్లో తిరగడానికి కానీ కట్టిన కార్యక్రమం. అట్లా కాకుండా ఈరోజు ప్యారడైజ్ నుంచి కొంపల్లి వరకు, అదే రకంగా జూబ్లీ బస్ స్టాండ్ నుంచి షామీర్పేట వరకు, ఉప్పల్ నుంచి గట్కేసర్ వరకు, జూ పార్క్ నుంచి బెంగళూరు హైవే దాకా ఈ రకంగా 11 స్కైవేలకు కూడా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నిర్మాణాలను ప్రతిపాదించింది. తొందరలోనే అవి కూడా ప్రారంభమవుతాయని చెప్పి కూడా మీకు తెలియజేస్తా ఉన్నాం. దాంతో పాటుగా హైదరాబాద్ మహానగరంలో ఇన్ని హంగులున్న నగరంలో ఇంకా చేయగలిగిన కార్యక్రమాలు చాలా ఉన్నాయి. మీరు కనుక ఆలోచించినట్లయితే ఈరోజు హైదరాబాద్లోని మూసి ఒక మురికి రూపంగా మారిపోయింది. ఇక్కడ 50 ఏళ్ల కిందట 40 ఏళ్ల కిందట మూసిని చూసిన వాళ్ళు చాలా మంది ఉండొచ్చు. ఆనాడు మూసి ఎట్లా ఉండేది, ఈరోజు ఎట్లా ఉందో చూస్తే నిజంగా కూడా దుఃఖం వస్తుంది. ఎందుకంటే ఆనాడు ఒక జీవనది మాదిరిగా ఉన్న మూసి ఈరోజు ఒక మురికి రూపంగా మారిపోయిన పరిస్థితి. అదే రకంగా హుస్సేన్ సాగర్, ఏ నగరానికి అంత అద్భుతమైన సరస్సు నగరం మధ్యలో ఉండదు. షికాగో ఉన్న లేక్ మిచిగన్ పేరు. చాలా నగరాల్లో ఇట్లాంటి ఇంత అద్భుతం. ఇవాళ మనకి ఇన్ని మెట్రోలు ఉన్నాయి, ఢిల్లీ ఉంది, బాంబే ఉంది, ఇవి ఉన్నాయి. ఎక్కడన్నా మీరు అంత అద్భుతమైన లేక్ నగరం మధ్యలో చూసినారు. అంత అద్భుతమైన లేక్ కూడా నాశనం చేస్తున్నాం. ఈరోజు మూసిని వదిలేండి, హుస్సేన్ సాగర్ పక్కకు పోతే ముక్కు మూసుకోకుండా అక్కడ నిలబడలేని పరిస్థితి. దాన్ని ప్రక్షాళన చేద్దామంటే కూడా దానిలో కూడా రంధ్రాన్వేషణ చేసి ఇదెట్లా అదెట్లా మాట్లాడే వాళ్ళు కూడా ఉన్నారు. అది వేరే విషయం అనుకోండి. కానీ హుస్సేన్ సాగర్ ప్రక్షాళన కానీ, ఈ మూసిని బ్రహ్మాండంగా సుందరీకరించుకోవడం అంటే ముఖ్యమంత్రి గారి ఆలోచన ఔటర్ రింగ్ రోడ్ ఏదైతే ఉన్నదో వాళ్ళు చూసినట్టయితే దాని మొత్తం సర్కంఫరెన్స్, దాని మొత్తం లెంత్ 152 కిలోమీటర్లు. ముఖ్యమంత్రి గారి ఆలోచన మూసి తీరం వెంబడి కరెక్ట్ గా మీరు ఔటర్ రింగ్ రోడ్ చూస్తే మూసి నట్టనడుమని ప్రవహిస్తూ ఉంటుంది. ఆ మూసి తీరం వెంబడి ఒక 42 కిలోమీటర్ల 6 లేన్ ఎక్స్ప్రెస్ వే కట్టి మొత్తంగా మూసి తీరాన్ని కాపాడడంతో పాటుగా ఒక బ్రహ్మాండమైన కనెక్టివిటీ ఒక ఓల్డ్ సిటీకి న్యూ సిటీకి ఏర్పాటు చేయాలనే ఒక బృహత్తరమైన కార్యక్రమాన్ని కూడా మనం శ్రీకారం చుడతా ఉన్నాం. దాదాపు 8,000 కోట్ల రూపాయలు ఇది కూడా ఖర్చు చేయబోతా ఉన్నాం. ఇదంతా నేను చెప్తుంటే మీలో కొంతమందికి అనిపిస్తూ ఉండొచ్చు, నేను ఏం లేదు ఈస్ట్ వన్ కలర్ సినిమా చూపెడుతున్నాడు, టీకలు వచ్చాయి కదా చెప్తున్నారని మీరు అనుకోవచ్చు. నేను మిమ్మల్ని తప్పుపట్టు. ఎందుకంటే 14 సంవత్సరాల కింద కేసీఆర్ గారు తెలంగాణ అన్నప్పుడు కూడా నేను సినిమా చూపెడుతున్నాడు, ఇది అసాధ్యం అన్నారు. కానీ ఈరోజు సుసాధ్యం చేసిన నాయకుడు కేసీఆర్ గారు. కాబట్టి ఆయన పట్టుదల ఎంత గొప్పదంటే, ఆయన సంకల్పం ఎంత గొప్పదంటే, ఆయన కలుసుకుంటే మనం మీరు చూసారు ఆయుధ చండీ యాగం చేస్తారంటే కూడా చాలా మంది ధైర్యంగా పోయేది కదంటారు. ఏ పద్ధతిలో ఎంత ఘనంగా ఆ యాగం జరిగిందో కూడా మీరు అందరూ కూడా చూస్తున్నారు. అదే రకంగా రేపటి రోజున హైదరాబాద్ విశ్వనగరం చేస్తానని ఆయన చెప్తే ఖచ్చితంగా ఆయన పట్టుబడితే పట్టు వదలని విక్రమార్కుడు లాంటి వ్యక్తి ఆయన. కాబట్టి తప్పకుండా హైదరాబాద్ నుంచి చెప్పిన ప్రతి కార్యక్రమం పవర్ కానీ, వాటర్ కానీ, అదే రకంగా రోడ్స్ కానీ ఇవన్నింటినీ ఖచ్చితంగా బాగు చేసే బాధ్యత తెలంగాణ ప్రభుత్వాన్ని, కేసీఆర్ గారి కూడా మీకు విజ్ఞప్తి చేస్తాం. ఈ సందర్భంగా మీరు ఒకటి కూడా ఆలోచించాలని కోరుతాం. పదే ఒకటి చెప్పేవాళ్ళు, విడిపోతేనే ఆంధ్ర కూడా బాగుపడుతుందని మేము ఆర్గ్యుమెంట్ చేసి ఆనాడు మమ్మల్ని నమ్మలేదు. వీళ్ళు విడగొట్టుకోవడానికి, తప్పించుకోవడానికి, ఏదో పాజిటివ్గా చెప్పేదానికి చెప్తున్నారంట. మీరు ఒక్కసారి దయచేసి ఆలోచించండి. ఒకసారి మీ మిత్రులు, సీమాంధ్రలో ఉండే మీ బంధువులు కానీ, మీ మిత్రులు కానీ వారితో కూడా మాట్లాడండి. ఈరోజు నిజంగా ఒకసారి గుండె మీద చేసుకుని మీరు కూడా ఆత్మవిమర్శ చేసుకోవాలని కోరుతాం. ఒకవేళ నిజంగానే ఈరోజు 2 తెలుగు రాష్ట్రాలు ఏర్పడకపోతే ఈరోజు ఆంధ్రప్రదేశ్లో ఒక ఐఐఎం వచ్చేదా, ఒక ఐఐటి వచ్చే పరిస్థితి లేదా, ఒక ఎయిమ్స్ వచ్చేదా, అమరావతి లాంటి ఒక కొత్త పట్టణానికి బీజం పడేదా, ఇన్ని పోర్ట్ల గురించి చర్చలు జరిగేదా,
అసలు ఆంధ్రప్రదేశ్లో ఈరోజు పోటీలు పడి అభివృద్ధి చేసే కార్యక్రమంలో తెలుగు రాష్ట్రాలు పోటీ పడుతూ ఉన్నాయంటే దానికి విభజన వల్ల జరిగిన వికేంద్రీకరణ కారణం కాదా? దయచేసి మీరు ఆలోచించాలి. మేము ఈ మాట చెప్తే నమ్మలేదు, సమస్య లేదన్నారు. అసలు నిజంగా విడిపోకపోతే ఈరోజు ఇప్పుడున్న ఆంధ్రప్రదేశ్లో నవ్యాంధ్రప్రదేశ్లో జరిగే అభివృద్ధి కానీ కనిపించే పరిస్థితి కానీ ఇంకో 25 ఏళ్ళకైనా సాధ్యపడేదా? మీరు ఆలోచించాలని కోరుతాం. ఈరోజు గోదావరి జిల్లాలో భూముల ధరలు పెరగలేదా? అక్కడ రైతులు కొంత సంపన్నం కాలేదా? వాళ్ళకి లాభం పెరగలేదా? ఇవన్నీ విభజన వల్ల వచ్చిన లాభాలు కావాలని చెప్తాం. విభజన వల్ల తాత్కాలికంగా కొన్ని పొరపచ్చలు రావచ్చు, కొన్ని ఇబ్బందులు రావచ్చు. సహజంగా ఒక కుటుంబం వేరుపడ్డప్పుడు న్యాచురల్గా వస్తాయి. కుటుంబాలు వేరుపడ్డప్పుడు ఆస్తుల పంపకాల్లో కొన్ని పేచీలు ఉంటాయి, సహజంగా కొన్ని ఇబ్బందులు ఉంటాయి, అది ఆటోమేటిక్గానే ఉంటుంది. కానీ మీరు ఆలోచించాలి, ఈరోజు ఈ దేశంలో నిజంగా చెప్పాలంటే శాస్త్రీయమైన విభజన రాష్ట్రాలకు సంబంధించి లేదు. ఈరోజు కాదు, ఏనాడు లేదు. ఒకవైపు ఏమో మనకు గోవా ఒక రాష్ట్రం, అందులో నాకు తెలిస్తే తిప్పి కొడితే ఒక 10 లక్షలు ఉంటారు, 15 లక్షలు ఉంటారు ఆ గోవా రాష్ట్రం. ఇంకోవైపు ఏమో 20 కోట్ల జనాభా ఉండే ఉత్తరప్రదేశ్ కూడా ఇంకో రాష్ట్రం. ఇది మన దేశ పరిస్థితి. శాస్త్రీయమైన విభజన కానీ శాస్త్రీయమైన దృక్పథం కానీ రాష్ట్రాల విభజన వల్ల ఈ దేశంలో ఎప్పుడూ లేదు. ఎప్పటికప్పుడు ఎవరు అధికారంలో ఉండే వాళ్ళకి అనుకూలించే విధంగా రాష్ట్రాల విభజన చేశారు. కానీ మేము పదే చెప్పింది ఒకటే, కుటుంబం పెరిగినప్పుడు చాలా మంది అనేవారు దేశాన్ని ముక్కలు చేస్తారా అనేవారు. తెలంగాణ కావాలి అంటే దేశాన్ని ముక్కలు చేస్తారా అన్న మాట మాకు పదే మంది ఇంటర్వ్యూలకు వెళ్ళినప్పుడు కానీ టీవీ చర్చల్లో కానీ పదే అడిగేవారు. నేను వాళ్ళకి ఒకటే చెప్పాను, ఇప్పుడు మనం పెళ్లి చేసుకోక ముందు బ్యాచులర్గా ఉన్నప్పుడు ఎవరైనా కొత్త ప్రాంతానికి వెళ్తే ఒక రూమ్ తీసుకుంటున్నాం, ఒక రూమో స్టూడియో అపార్ట్మెంటో తీసుకుని అందులో ఉంటాం. తర్వాత పెళ్ళి అయితే ఒక సింగిల్ బెడ్రూమ్ అపార్ట్మెంట్కి పోతాం. ఆ తర్వాత ఇంకొన్ని రోజులు ఒక పిల్లడు పుడితే ఇంకొక రూమ్ అదనంగానే ఒక ఉన్న రూమ్లోనూ సర్దుకుని షెల్ఫ్ క్రియేట్ చేసుకుని రీఆర్గనైజ్ చేసుకుంటాం. అదే రకంగా 2 పిల్లలు పుడితే 2 బెడ్రూమ్ అపార్ట్మెంట్కి పోతాం, కొద్దిగా రీఆర్గనైజ్ చేసుకుంటాం. ఏం చెప్తుంది అదే, నేను గతంలో టీఆర్ఎస్ చెప్తుంది అదే. 30 కోట్ల జనాభా భారతదేశం స్వాతంత్రం వచ్చినాడు. ఈరోజు భారతదేశ జనాభా 130 కోట్లు. మరి 30 కోట్ల జనాభాకే 14 రాష్ట్రాలు ఉన్నప్పుడు 130 కోట్లుగా మన సంఖ్య పెరిగినప్పుడు, మన కుటుంబం పెరిగినప్పుడు రీఆర్గనైజ్ చేసుకుంటే తప్పేందని మేము ఆర్గ్యూ చేస్తాం. కానీ మీరు దేశాన్ని ముక్కలు చేస్తున్నారని మన నాడు దూలనాడు. కానీ ఈరోజు దయచేసి మీరు ఆలోచించాలని కోరుతా ఉన్నాం. మన దేశంలో శాస్త్రీయంగా కనుక అధ్యయనం చేసి ప్రజల్లో తారతమ్యం లేకుండా ఇబ్బందులు లేకుండా కనుక మనం విభజించుకున్నట్లయితే, వికేంద్రీకరించినట్లయితే, విభజన కూడా అనుకోవచ్చు, వికేంద్రీకరించినట్లయితే తప్పకుండా ప్రజలకు పాలన వల్ల జరిగే లాభాలు అందుతాయని దానికి తెలంగాణ ఆంధ్ర రాష్ట్రాలు కొన్ని సందర్భాల్లో పోటీ పడి దానికి నిదర్శనం చెప్పుకోవడానికి గుర్తు చేస్తాం. ఒక్కొక్క మాట కూడా మీరు ఆలోచించాలని కోరుతాం. ఈరోజు తెలంగాణ రాజకీయ ముఖ చిత్రం చూస్తే ఇక్కడ ప్రధానమైన పార్టీలు 4. టీఆర్ఎస్ అధికార పార్టీగా ఉంది, బీజేపీ ఉన్నది, తెలుగుదేశం ఉన్నది, కాంగ్రెస్ ఉంది. మీరు తెలుగుదేశం పాలన చూశారు, కాంగ్రెస్ పరిపాలన చూశారు. మీరు దయచేసి ధైర్యం చేసుకోవాలని కూడా నేను కోరుతా ఉన్నాను. మాకు ఎంత ధైర్యం ఉంటే మాట అంటాను, మీరు కూడా దయచేసి ఆలోచించండి. ఈ 18 నెలల టీఆర్ఎస్ పాలనను తెలుగుదేశం పార్టీ పరిపాలనతో పోల్చండి, ఒకసారి సరిచూడండి. కరెక్ట్, ఎవరు మెరుగ్గా పరిపాలిస్తున్నారో దయచేసి ఆలోచించండి. మీరు గతంలో కాంగ్రెస్ పార్టీ పరిపాలన కూడా చూస్తున్నారు. మరి కాంగ్రెస్ పరిపాలనను టీఆర్ఎస్ పరిపాలనను కూడా ఒకసారి కంపేర్ చేయండి. చేసి బేరీజ్ వేసుకొని మీరు నిర్ణయం తీసుకోండి. కాదని ఇంకొక మాట కూడా మీరు ఆలోచించాలి. బీజేపీ గురించి కూడా ఒకసారి మీరు ఆలోచించాలని కోరుతాము. ఈరోజు భారతీయ జనతా పార్టీ కేంద్రంలో అధికారంలో ఉంది. మరి మేము వచ్చి 18 మాసాలు 19 మాసాలు, వారు మాకంటే 2 నెలల ముందే బాధ్యతలు చేపట్టారు ఢిల్లీలో. ఈ రోజు వరకు మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారికి 40-45 దేశాలు తిరగడానికి సమయం దొరికింది, కానీ తెలంగాణలో అడుగు పెట్టడానికి కూడా ఆయనకు సమయం దొరకలేదు. ఇంతవరకు హైదరాబాద్ మొహం కూడా ఆయన చూడలేదు ఈ రోజు వరకు. ఒక్కొక్క మాట మీరు ఆలోచించాలి. ఆయన రావడం రాకపోవడం పెద్ద విషయం కాదు, కానీ ఇక్కడ విషయం ఏంటంటే ఒక కొత్త రాష్ట్రం ఇప్పుడిప్పుడే వేరుబడి కొన్ని సమస్యలన్నీ అధిగమించి, పాలనాపరమైన సమస్యలు అధిగమించి ఇప్పుడిప్పుడే అభివృద్ధిలో ముందుకు పోతున్న రాష్ట్రం. మరి అట్లాంటి రాష్ట్రానికి ప్రధానమంత్రి గారు చేయూతనివ్వాల్సిన అవసరం లేదా? కొన్ని మన సంగతి వదిలేదు. ఈరోజు మన సాటి తెలుగు రాష్ట్రం ఆంధ్రప్రదేశ్కి మాత్రం ఏమిచ్చింది కేంద్ర ప్రభుత్వం? అసలు 2 తెలుగు రాష్ట్రాలకు కూడా ఏమిచ్చింది కేంద్ర ప్రభుత్వం? భారతీయ జనతా పార్టీ ఆయన చంద్రబాబు నాయుడు గారు పిలిచారు, అధికారంలో భాగస్వామి కాబట్టి అమరావతిన శంకుస్థాపన రోజు పిలిచారు. ఏమిచ్చారు మోడీ గారు? అక్కడ పోయి తెలుగు రాష్ట్రానికి, మన పక్క తెలుగు రాష్ట్రానికి ఒక చెంబడి బిల్లు, ఒక తట్టడి మట్టి అది ఇచ్చి అక్కడ వచ్చారు. మనకు అది కూడా ఇవ్వలేదు. ఏమంటా ఉన్నాయంటే ఈరోజు కాంగ్రెస్ ఓటు వేయాలన్నా, టీడీపీకి ఓటు వేయాలన్నా, బీజేపీకి ఓటు వేయాలన్నా వారు మనకి ఏం చేశారో కూడా దయచేసి మీరు ఆలోచించండి. నేను తెలంగాణ రాష్ట్ర సమితి పక్షాన నేను ఇక్కడ సగర్వంగా నిలబడి చెప్పగలను.
మేమేం చేశాం ఈ నగరానికి